హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము రీసెంట్గా సౌత్ సిక్కింలో ఉండే గ్యాంగ్టక్ అయితే వెళ్ళామండి. గ్యాంగ్టక్లో భాగంగా మినీ చార్ధామ్ని అయితే మేము దర్శించుకున్నామండి. మినీ చార్ధామ్ని సిద్ధేశ్వర ధామ్ అని కూడా పిలుస్తారు. ఈ సిద్ధేశ్వర ధామ్ గురించి అయితే చాలా విషయాలు షేర్ చేసుకోవాలండి మీతో. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా విషయాలు అయితే తెలుసుకోవాలండి. అసలు ఈ క్షేత్రం ఎలా ఏర్పడింది, ఈ క్షేత్రం ఏర్పడడానికి మూల కారణాలు ఏంటి, అలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం ఒకేసారి 4 పుణ్యక్షేత్రాలు దర్శించుకునే అనుభూతి అయితే ఈ ధామ్కి వస్తే మనకి కలుగుతుందండి. మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఆలయ ప్రాంగణం మొత్తం ఏ విధంగా ఉంటుందో మనకి చక్కగా వివరించి చూపిస్తారండి. శివుడి విగ్రహం ఎదురుగా జ్యోతిర్లింగాలు, అలాగే 4 మహాపుణ్యక్షేత్రాలు ఏ విధంగా ఏర్పాటు చేశారో మనకి ఈ విధంగా చూపించారు. స్టార్టింగ్లో మనకి స్టార్టింగ్ ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంటుందండి. మనకి ఈ ఆలయ ప్రవేశానికి అయితే 50 రూపీస్ అయితే తీసుకుంటారండి ఒక మనిషికి. ఈ విధంగా అయితే మనం ఆలయానికి లోపలికి వెళ్ళే మార్గం ఈ విధంగా ఉంటుంది. అసలు ఈ ధామ్ ఏర్పడడానికి కారణమే ఈయనండి. ఈయన పేరే కైరాతేశ్వరుడు. ఇంత పెద్ద విగ్రహం కైరాతేశ్వరుడిది చూడ్డానికి చాలా బాగుంటుందన్నమాట. అలాగే మనకు పరమశివుడు పెద్ద విగ్రహం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ శివుడు ఎదురుగా మనకి ఈ విధంగా 4 పుణ్యక్షేత్రాలు కూడా మనకి చక్కగా ఏర్పాటు చేశారు. చార్ధామ్లోని 4 చార్ధామ్లు కూడా మనకి చక్కగా ఏర్పాటు చేశారండి. మనకి ఈ విధంగా ఉంటుంది. గైడ్ మ్యాప్ మొత్తం మనకి స్టార్టింగ్లో చూపిస్తారు. మనం ఈ విధంగా చూసుకుని మనం దర్శించుకుని రావాలి. గేట్ దగ్గర నుంచి మెయిన్ టెంపుల్, అలాగే మనకు 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ కూడా మనకు చక్కగా వివరించి చూపిస్తారు ఇందులో. ఈ మినీ చార్ధామ్లో మనం ప్రముఖ క్షేత్రాలైనటువంటి పూరి, ద్వారక, రామేశ్వరం, బద్రీనాథ్ ఈ క్షేత్రాల ప్రధాన ఆలయాల మాతృకలను అయితే వీళ్ళు చాలా చక్కగా ఏర్పాటు చేశారండి. ఒకే చోట ఒకేసారి చార్ధాములను చూసిన అనుభూతి అయితే మాత్రం మాటల్లో చెప్పలేము. అలాగే ఆ శివుడి ఎదురుగా మహాభారతంలో అర్జునుడిని పరీక్షించడానికి శివుడు ఎత్తిన కైరాతేశ్వర పెద్ద విగ్రహం చూడ్డానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ విగ్రహం మనకి ఈ చార్ధామ్కే ఒక స్పెషల్గా ఉంటుంది. అసలు ఈ కైరాతేశ్వర స్వామి ఎవరని ఆలోచించగా అక్కడ ఈ కైరాతేశ్వర స్వామి వారి గురించి చాలా వివరాలు అయితే తెలిసాయండి. ఈ ధామ్ కూడా ఏర్పడడానికైతే ఆయన చాలా ముఖ్య కారణం అనమాట. మహాభారతంలోని ఒక సన్నివేశంలో పరమశివుడు అర్జునుడికి కనిపించిన అవతారం అని కూడా చాలామంది చెప్పారండి. మహాభారత సమయంలో నానుడిలో ఉన్న ఒక ప్రాచీన కథ ప్రకారం ఈ ప్రదేశంలోనే పరమశివుడికి పూజించి అర్జునుడు సిద్ధిప్రాప్తి పొందాడని, అదే సమయంలో ఆయనకు కైరాతేశ్వర అవతారంలో శివుడు దర్శనమిచ్చారని చెప్తూ ఉంటారు. అంతటి గొప్ప పుణ్యక్షేత్రమైన ఈ ఆలయానికి అయితే మనం ఒక్కసారైనా వెళ్ళాలండి. ఎందుకంటే 4 చార్ధామ్లను ఒకే చోట దర్శించుకునే అనుభూతి అయితే మాటల్లో చెప్పలేము. చాలా బాగుంటుంది. ప్రశాంతమైన ప్రదేశంలో ఆ పరమశివుడి దర్శనం ఎంతో మంచి అనుభూతిని ఇస్తుందన్నమాట. ఈ ప్రదేశానికి వచ్చేటప్పుడు మాత్రం టైం చూసుకొని రావాలండి. ఎందుకంటే మనకి ఈ ప్రదేశానికి రాగానే మనకి టైం తెలియదు. అన్ని ఆలయాలు దర్శించుకొని మనమే 12 ద్వాదశ జ్యోతిర్లింగాలకు కూడా అభిషేకాలు అయితే చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఏర్పాటు చేశారు. మనకు ఇలా అభిషేకాలు చేసుకుంటూనే మనకి టైం తెలియదండి, అలా గడిచిపోతుంది అనమాట. టైం ఎక్కువ స్పెండ్ చేసేలా రావాలి ఇలాంటి ఆలయాలకైతే. మెయిన్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా మొత్తం ఏ విధంగా కనిపిస్తుందో. రామేశ్వరం దగ్గర నుంచి అన్ని ధాములు కూడా చూడడానికి చాలా బాగుంటాయి. మధ్యలో నంది విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది చూడ్డానికి. బద్రీనాథ్ ఆలయం అయితే సేమ్ ఇలాగే ఉంటుంది. అలాగే పూరి జగన్నాథ్ టెంపుల్ మనకు తెలిసిందే కదండి. పూరి జగన్నాథ్ టెంపుల్లో ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ అటు ఇటు కూడా 2 సింహాలు పెట్టి మనకి లోపల కూడా నమూనా అచ్చం అలాగే మనకి చూపిస్తారండి పూరి జగన్నాథ్ టెంపుల్ లాగా. అలాగే ఆలింగన స్తంభం పైన సూర్యదేవుల వారిని కూడా మనకి చక్కగా చూపించారు. श्री कृष्ण हरे कृष्ण 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 हरे हरे।
అలాగే కైలాతేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే లోపల మాత్రం గర్భగుడి కొంచెం మనకి అక్కడ స్టైల్లో కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. అలాగే అక్కడ ఒక పెద్ద ఆవిడైతే ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు అందరికి. చూడ్డానికి ఏదో కొత్తగా అనిపించిందండి. అక్కడ మంట అవన్నీ కూడా బాగుంటాయి చూడ్డానికి. అలాగే రామేశ్వరంలో శివలింగం ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ మనకి చూపించారండి. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చూడ్డానికి. అలాగే మనకు ద్వారకాధామ్ కూడా ఈ విధంగా చూపించారు. లోపల కూడా కృష్ణయ్య చాలా అందంగా ఉంటారు. మనకి ఇవన్నీ కూడా నమూనాలే కాబట్టి వీడియోలు అయితే ఎక్కడ కూడా తీసుకోవద్దని చెప్పరండి. అంతా మనకు ఫ్రీగానే తీసుకోమని చెప్తారు. వీడియోస్ అలాగే ఫొటోస్కి ఎక్కడ ఇబ్బంది పెట్టరనమాట. ఉంటుంది. బద్రీనాథ్ ఆలయం మాత్రం భలే కలర్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది. ఆలయంలో అయితే మనకు బద్రీనారాయణ వారు అయితే మనకు దర్శనమిస్తారండి. విష్ణుమూర్తి స్వరూపంగా మనకు దర్శనమిస్తారు. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇక్కడే పిల్లలకు చాలా ఫొటోస్ అయితే తీయించుకున్నారండి. మాతో వచ్చిన వాళ్ళు చాలా మంది పిల్లలందరూ ఇక్కడే ఎక్కువ స్పెండ్ చేశారనమాట టైము. These premises under 24 hours service, SLAC में जाती है. మనకు ప్రధాన ఆలయం అయితే లోపల ఈ విధంగా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎన్నో అద్భుత దృశ్యాలను ఈ విధంగా పాలరాతి మీద చిత్రీకరించారండి. ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట చూడడానికి. పైన చూసారు కదా అసలు ఏ విధంగా మనకు చక్కగా తీర్చిదిద్దారనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనకు ఈ పాలరాతి మీద ప్రస్ఫుటంగా పురాణాల్లో చెప్పబడిన ఎన్నో సన్నివేశాలను చాలా చక్కగా చిత్రీకరించారండి. అసలు పైన చూసారు కదా కళ్ళకు కట్టినట్టుగా మనకు ఎంత చక్కగా చూపించారో. మనకు లోపల ఆలయం మొత్తం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాగే ప్రధాన ఆలయంలో మనకు శివలింగం ఈ విధంగా దర్శనమిస్తుంది. మన చేతులతోనే మనం చక్కగా అభిషేకం చేసుకోవచ్చండి. ఎక్కడా కూడా అభిషేకానికి ఎలాంటి అడ్డు చెప్పరండి. అక్కడే మనకు చక్కగా నీటిని అమర్చి పెడతారు. ఎవరికి వారు చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. అన్ని జ్యోతిర్లింగాల్లో కూడా చక్కగా మనకు అవకాశం అయితే వాళ్ళు కల్పించారండి. అలాగే ఈ చార్ధామ్కి వచ్చిన టూరిస్టులకైతే చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. నేపాల్ ప్రజల యొక్క వస్త్రధారణతో ఇక్కడికి వచ్చిన టూరిస్టులకైతే వాళ్ళే చక్కగా ఫోటోషూట్ అయితే చేస్తారండి. వాటిని వాళ్ళు అక్కడికక్కడే మనకి ఫొటోస్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా మన ఇంట్లో వాళ్ళకు పిల్లలకు ఈ విధంగా డ్రెస్సింగ్ సెట్లు చేసి మనకి గుర్తుండిపోయే విధంగా మనకు చక్కగా అప్పటికప్పుడు ఫొటోస్ ఇచ్చేస్తారండి. ఒక ఫోటోకి వాళ్ళు 100 రూపీస్ తీసుకుంటారండి. అందులో మనకి చాలా డ్రెస్సులు సైజుకి తగ్గట్టు మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన కలర్స్ అవి కూడా. మాతో వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళకి నచ్చిన సెలెక్షన్ చేసుకుని ఈ విధంగా అయితే వాళ్ళు ఫొటోస్ అయితే తీయించుకున్నారండి. చాలా ఫన్ అనిపించింది. ఇలాంటి ఫొటోస్ అయితే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి కదండి. ఎన్ని డ్రెస్సులు మార్చినా కూడా వాళ్ళు విసుక్కోకుండా మనకి నచ్చినట్లుగా వాళ్ళు చక్కగా సెట్ చేస్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని సైజులు వాళ్ళ దగ్గర ఉంటాయండి. అలాగే ఈ మెయిన్ టెంపుల్ ఆనుకుని చుట్టూ కూడా మనకి 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు చక్కగా ఏర్పాటు చేశారండి. ఈ జ్యోతిర్లింగం అయితే ఉత్తరాఖండ్లో ఉన్న కేదారేశ్వర జ్యోతిర్లింగం అండి.
ఇక్కడ శివయ్య నంది మోపురం ఆకారంలో అయితే దర్శనమిస్తారండి. ఎవరికి వారే ఈ విధంగా అయితే అభిషేకం చేసుకోవచ్చు. అలాగే త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో అయితే మనకు షిరిడి యాత్రలో భాగంగా చాలా మంది రెగ్యులర్గా దర్శనం చేసుకుంటారండి. అక్కడ శివయ్య ఈ విధంగా ఉంటారు, ఇక్కడ కూడా అదే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా మనం చేతులతోనే మనం చక్కగా అభిషేకం చేసుకోవచ్చండి. అలాగే విశ్వేశ్వర జ్యోతిర్లింగం కూడా మనకు చక్కగా కాశీలో ఏ విధంగా ఏర్పాటు చేశారో ఇక్కడ కూడా మనకు లింగం అయితే ఆ విధంగానే చూపించారండి. చూసారు కదా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో. అలాగే శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్లోని ద్వారకా దగ్గరలో అయితే మనకి ఈ జ్యోతిర్లింగం అయితే మనకు దర్శనమిస్తారండి. అలాగే తమిళనాడులో ఉండే రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని కూడా రామేశ్వరంలో ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా సేతుబంధ రామేశ్వరం అంటారు కదా, ఆ విధంగానే ఇక్కడ రిప్రజెంట్ చేశారు. అలాగే భీమశంకర్ జ్యోతిర్లింగం, ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో పూణేకి దగ్గరలో ఉంటుందండి. పూణేకి దగ్గరలో ఉండే సహ్యాద్రి హిల్స్ ఉండే ప్రదేశంలో 13th సెంచరీలోనే నిర్మించారని చెప్తూ ఉంటారండి. అలాగే బైద్యనాథ జ్యోతిర్లింగం, ఈ జ్యోతిర్లింగం వచ్చి మనకి జార్ఖండ్లో మనకు దర్శనమిస్తుందండి. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా మనకి తొలగిపోతాయని, అలాగే ఆరోగ్యం వృద్ధి చెందుతుందని అందరి నమ్మకం. అలాగే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఈ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీకి 77 కిలోమీటర్ల దూరంలో నర్మదా నది తీరాన ఉంటుంది. ఈ జ్యోతిర్లింగం అయితే చూడడానికి ఎంత బాగుందో చూసారు కదా. శివుడి విగ్రహం పక్కన లింగం కొంచెం డిఫరెంట్గా చూడడానికి చాలా బాగుంటుందండి, రియలిస్టిక్గా ఉంటుంది. ముల్లోకాలు తిరిగి వచ్చిన శివుడు ఇక్కడే సేద తీరుతాడని నమ్మకం. అలాగే మహాకాళ జ్యోతిర్లింగం, ఈ జ్యోతిర్లింగం వచ్చి మనకి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మనకు దర్శనమిస్తుందండి. అక్కడే మనకి శక్తిపీఠం కూడా, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో మనకు చితాభస్మంతో చేసే పూజ అయితే చాలా ప్రత్యేకం అండి. చూసారు కదండి, ఇలా జ్యోతిర్లింగాలన్నీ కూడా ఈ మెయిన్ టెంపుల్కి చుట్టూ మనకి ఏర్పాటు చేశారు. అలాగే ఈ మల్లికార్జున జ్యోతిర్లింగం కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారు అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తారండి. ఈ జ్యోతిర్లింగం వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండే శ్రీశైలంలో ఉంటుందండి. అలాగే మనకు కృష్ణేశ్వర జ్యోతిర్లింగం కూడా మధ్యప్రదేశ్లోని ఔరంగాబాద్లో ఎల్లోరా గుహలకు దగ్గరలో అయితే ఉంటుందండి. హర హర మహాదేవ శంభో శంకర. చాలు పోసి దండం పెట్టుకో, ఓం నమ శివాయ చెప్పు. అందులో పెట్టేయమ్మా, చాలు చాలు చాలు. దండం పెట్టుకుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ వచ్చి. అలాగే సోమనాథ్ జ్యోతిర్లింగం, ఈ జ్యోతిర్లింగం వచ్చి మనకు గుజరాత్లో ఉంటుందండి. ఈ జ్యోతిర్లింగం వచ్చి గుజరాత్లోని అరేబియన్ సీ కోస్ట్కి ఆనుకుని ఉంటుంది. చార్ధామ్ విశేషాలు అయితే మీరు చూసారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.